శ్రీధర్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, భూ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు మీ కన్సర్న్లో ఉన్నటువంటి అంటే ఇవి సమస్యలు, వీటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి సమస్యలు ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ యొక్క భూభారతి పోర్టల్ మీద చర్చ పెట్టినందుకు, ఆ చర్చలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసిన హృదయపూర్వకమైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రధానంగా తెలంగాణలో మొదటి నుంచి కూడా ఇది పూర్తిగా ఒక భౌగోళిక డైవర్సిటీ ఉంది ఇక్కడ. అంటే ఆంధ్ర ప్రాంతము మనకు తెలుసు బ్రిటిష్ పాలన ఉంటే, తెలంగాణ వచ్చేసి నైజాం పాలనలో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నన్ని భూ సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంకెక్కడా లేనన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. గత ప్రభుత్వం మొదటి నుంచి కూడా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డిజిటల్ ఇండియా పేరుతోటి అన్ని రికార్డులు కూడా డిజిటలైజ్ కావాలి, రైతులకు కూడా మరి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తీసుకొచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కొంత నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దీనికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వము ధరణి పోర్టల్ పేరుతోని ఒక పోర్టల్ ని తీసుకొచ్చింది. ఈ ధరణి పోర్టల్ గతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోగా సమస్యలను పెద్దవి చేసి, మొత్తం పూర్తిగా పరిస్థితి ఎట్లయిందంటే, రైతు తన భూమిని నాదే అని చెప్పుకోవడం కోసం ఇలా చెప్పులు అరిగేటట్టు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ, జిల్లా కలెక్టర్ చుట్టూ ఎవరి దగ్గరికి పోవాలన్న తెలియని పరిస్థితిలో అయోమయానికి, ఆందోళనకు గురి కావడం జరిగింది. ఇది మనం గమనించినాం. అంటే గతంలో ధరణి వచ్చినప్పుడు, అంటే టెక్నికల్ గా ఒక కొత్తది వచ్చినప్పుడు, ఆన్లైన్ ఎంట్రీస్ ఉన్నప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. కానీ దాన్నే అవినీతిగానో లేదంటే తప్పుడు లెక్కలు అంటే రిజిస్టర్ చేశారు అన్న విధంగా విపక్షాలు ప్రచారం చేశాయి అని చెప్పేసి గత బీఆర్ఎస్ వాదన. ఏ ప్రభుత్వం అయినా ఒక కొత్త విషయాన్ని పోర్టల్ ని అందుబాటులో తీసుకొచ్చినప్పుడు సాధారణ ఉండేటువంటి సమస్యలు వేరు. కానీ ధరణిలో వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే, అప్పుడు ప్రభుత్వము దురుద్దేశపూర్వకంగా ధరణిని తీసుకొచ్చినది తేటతెల్లమైంది. అనేక భూముల యొక్క రికార్డులు గల్లంతైనాయి, కబ్జా కాలం ఎగిరిపోయింది. ఎవరు ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టిర్రు, ఎవరు పరిష్కారం చేస్తారో తెలియదు. తహసీల్దార్లకు అధికారం లేదు, కలెక్టర్లకు అధికారం లేదు. మొత్తం కూడా కేంద్రీకృత అవినీతి దిశగా వెళ్ళింది. అంటే చివరికి చాలా చోట్ల, ఉదాహరణకు ఆ రంగారెడ్డి జిల్లాలో అయితే చాలా మంది రైతుల ఆందోళనకు గురై ఏదో ఒక రేటుకు దళారులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిని కూడా కల్పించారు. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రభుత్వము తప్పుకు పాల్పడ్డది. ధరణి అనే పోర్టల్ ద్వారా నిజంగా రైతులు అనేక మంది మానసిక వేదనకు గురైంది వాస్తవం. అయితే ఇప్పుడు భూభారతి పోర్టల్ విషయంలో కూడా నేను ఏదో రాత్రికి రాత్రి అద్భుతం జరిగిపోతుందని చెప్పట్లేదు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభం చేశారు. ఇది 3 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అసలు ఒక విషయాన్ని మనము గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమగ్ర భూ సర్వే చేయకుండా రికార్డుని డిజిటలైజ్ సర్వేని క్రమబద్ధి చేయకుండా మీరు ఏది చేయాలన్నా కూడా అది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కారణం ఏంటంటే, తెలంగాణలో పర్యటన చేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో చాలా విషయాలు మన దృష్టికి వస్తున్నాయి. ఎక్కువ విషయాలు దృష్టికి వస్తున్నది ఏంటంటే, రైతు పేరు మీద భూమి ఉంటది, రైతు పొజిషన్ లో ఉంటాడు, కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో సర్వే నెంబర్ దానికి మ్యాచ్ కాదు. అంటే ఇది ఒకనాటి తప్పు కాదు, ఇది చాలా దశాబ్దాల కారణంగా ఒక తప్పును పదే రాస్తూ అనేక తప్పులు దొరికి రెవెన్యూలో పూర్తిగా రెవెన్యూలో ఉన్నటువంటి తప్పులన్నీ ఒక కాలం కాదు, దశాబ్దాల తరబడి పేరుకపోయినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. ఇది రాత్రికి సెటిల్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి సమగ్ర భూ సర్వే మాత్రమే దీనికి పరిష్కారం అయితే. గత ధరణి పైన వచ్చిన విమర్శలకు సంబంధించి సమాధానం నాగేంద్ర గారు